తెలుగు సినిమా ఇండస్ట్రీ తెలంగాణ ప్రభుత్వం మధ్య గ్యాప్ తొలగిపోయేలా అడుగులు పడుతున్నాయి. సంధ్య థియేటర్ ఘటన, అల్లు అర్జున్ అరెస్ట్ తర్వాత జరిగిన పరిణామాలకు గురువారం ఉదయం జరిగే భేటీ ఓ ముగింపు పలికేలా సాగునుందని తెలుస్తోంది. సినిమా ఇండస్ట్రీ నుంచి పెద్దలంతా ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ ని ఇవాళ కలవబోతున్నారు. ఈ నేపథ్యంలో జరగబోతున్న భేటీ అటు ఇండస్ట్రీలో ఇటు రాజకీయ వర్గాల్లో ఆసక్తి కలిగిస్తోంది. సంధ్య థియేటర్ ఘటన, అల్లు అర్జున్ కేసు చుట్టూ అల్లుకున్న వివాదం ఎపిసోడ్ ఓ కొలిక్కి వచ్చేలా కనిపిస్తోంది. బుధవారం ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, నిర్మాత దిల్ రాజు, అల్లు అరవింద్ కిమ్స్ ఆసుపత్రికి వెళ్లారు. శ్రీతేజ్ కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా నిర్మాత అల్లు అరవింద్, దర్శకుడు సుకుమార్, మైత్రి మూవీస్ నిర్మాతలు సంయుక్తంగా 2 కోట్ల రూపాయల ఆర్థిక సాయం ప్రకటించారు. ఈ కుటుంబానికి 2 కోట్ల రూపాయలు మా తరపు నుంచి, అనగా అల్లు అర్జున్ తరపు నుంచి 1 కోటి రూపాయలు, నిర్మాతలు ఈ రవి గారు, నవీన్ గారు కలిపి ఒక 50 లక్షలు మైత్రి తరపున, ఇంకొక 50 లక్షలు సుకుమార్ గారు ఆయనే వచ్చి ఉండాలి, వారి అన్నయ్య గారు అబ్బాయి అశోక్ వచ్చున్నారు. కుమార్ గారు విదేశాల్లో ఉన్నారు, ఆయన రాలేకపోయారు. ఇదంతా కలిపి 2 కోట్ల రూపాయలు కుటుంబానికి అప్పచెప్పమని చెప్పి మన ఎఫ్డిసి చైర్మన్ రాజు గారిని రిక్వెస్ట్ చేస్తూ ఆ డబ్బుని వారికి రాజుగారికి అందజేసి వారి కుటుంబానికి అందజేయమని చెప్తున్నారు. ఇదే సందర్భంగా మాట్లాడిన దిల్ రాజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సినిమా ఇండస్ట్రీ పెద్దల భేటీ గురించి చెప్పారు. అందుబాటులో ఉన్న ప్రతి ఒక్కరితో కలిసి ప్రభుత్వ పెద్దలతో సమావేశమవుతున్నట్లు స్పష్టత ఇచ్చారు. సినిమా రంగానికి చెందిన విషయాలపై మాట్లాడి సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తామన్నారు. హీరోస్, డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ అందరు కలిసి మీట్ అవుతాం. ఎఫ్డిసి తరపున ఈ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ తరఫున ఈ మీటింగ్ ఆర్గనైజ్ చేశాం. మార్నింగ్ 10 o'clock ఆ మీటింగ్. అందరు హైదరాబాద్లో ఉన్న అందరినీ పిలుస్తున్నాం, అందరూ వస్తారు. అది ఇప్పుడు సీఎం గారు ఆఫీస్ నుంచి సీఎం రాగానే చెప్తాం. అందరూ వస్తారు. ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన అందరినీ తీసుకురావాల్సిన బాధ్యత అటు గవర్నమెంట్తో కలిపిన బాధ్యత నాది. దీంతో గత కొద్ది రోజులుగా సినిమా, రాజకీయ రంగాల మధ్య నెలకొన్న ఘర్షణ వాతావరణానికి బ్రేక్ పడే ఛాన్స్ ఉంది. డైరెక్ట్ గా ఎక్కడా ప్రభుత్వ వైఖరిని తప్పుబట్టకపోయినా సినిమా ఇండస్ట్రీలో టికెట్ రేట్ల పెంపు, బెనిఫిట్ షోల రద్దుపై ఆందోళన వ్యక్తమవుతోంది. జరిగే భేటీలో ఈ 2 అంశాలపైనే కాకుండా సంధ్య థియేటర్ ఘటన, అల్లు అర్జున్ అరెస్ట్ పై కూడా చర్చకు రావచ్చనే అంచనాలు ఏర్పడ్డాయి.